ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసైడ్ అయ్యారు. సిట్ నోటీసులు అందుకున్న ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. మరోవైపు హరీష్ రావును పూర్తి స్థాయిలో విచారించలేదన్న సిట్ బృందం ఆయనకు మరోసారి నోటీసులు పంపించాలని భావిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముఖ్య నేతల విచారణ అంశం రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇటీవలే బీఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన అధికారులు తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆ మేరకు సంబంధిత నోటీసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి వెళ్లి సిట్ పోలీసులు అందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. శుక్రవారం సిట్ విచారణకు హాజరవుతున్నట్టు కేటీఆర్ సిరిసిల్లలో ప్రకటించారు. సిట్ అంటే ఏముంటది బ్రదర్? సిట్ అంటే సిట్టు, రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది సిట్టు కాదు, పిట్టు కాదు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు. 420 హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. తప్పించుకోవాలంటే ఏం చేయాలి? అమలు చేయకుండా 6 గ్యారెంటీలు, 420 హామీలు, ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ, ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్. ఆయనకు తెలియకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం? మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో 5 ఏళ్లు డీజీపీ, మరి ఆయన ఎందుకు పిలవదు? ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ మొదలైంది. కొత్తగా సిట్ ఏర్పాటు తర్వాత వరుసగా పలువురికి నోటీసులు ఇస్తూ విచారణను స్పీడప్ చేసింది సిట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, జైపాల్ యాదవ్లను విచారించి ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆరా తీసింది సిట్. హరీష్ రావు విచారణ తర్వాత ఇప్పుడు కేటీఆర్కు నోటీసు ఇవ్వడంపై ఆ పార్టీ సీరియస్ అవుతోంది. మరోవైపు కేటీఆర్ విచారణకు హాజరు కావాలని డిసైడ్ కావడంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు శుక్రవారం తెలంగాణ భవన్కు రావాలని బీఆర్ఎస్ సూచించింది. బొగ్గు స్కామ్ బయటపెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. సమాధానం చెప్పే దమ్ములేక ముఖ్యమంత్రి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి చర్యలకు తెరలేపారని మండిపడ్డారు. రేపు కేటీఆర్ గంతే కదా నువ్వు ఇచ్చేది, వచ్చిందా? గంతే చేస్తాడు. ఎందుకంటే కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మంగళవారం హరీష్ రావును విచారించిన సిట్ పూర్తి స్థాయిలో ప్రశ్నలు అడగలేదని, మరికొన్ని అంశాలు మిగిలి ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నారు. కల్వకుంట్ల కవిత అనేకసార్లు మీడియా ముందుకొచ్చి తన ఫోన్ ట్యాప్ అయిందని మాట్లాడడంతో ఆమెకు కూడా సిట్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు మార్చి 10న విచారించనుండడంతో సిట్ ఈ కేసులో మరింత దూకుడు పెంచింది. కాగా కీలక అంశాన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై బీఆర్ఎస్ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు.